త్వరగా రెడీ చేసి తీసుకురండి, ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. సరేనా? తప్పుకో బాబు. బాబు సూర్య, సమంతని పెళ్లి చేసుకోకు, సామాన్యని పెళ్లి చేసుకో. గుండె నొప్పి వచ్చిందంటగా. నువ్వు ఉండవయ్యా, నేను చెప్పేది అర్థం చేసుకో. ఇప్పుడు బానే ఉందా? నీ దాకా వచ్చింది, నువ్వు ఉండవమ్మా. సూర్య, నేను చెప్పేది అర్థం చేసుకో. అమ్మా, ఇంత జరిగిన తర్వాత కూడా సామాన్యని పెళ్లి చేసుకోమంటావేంటి? నువ్వు వాపవే. సూర్య సూర్య, నేను చెప్పే మీరెన్ని చెప్పినా సూర్య సమంతల పెళ్లి జరుగుతుంది, ఇది ఖాయం. అమ్మా, అందరూ చెప్తున్నారు కదా, ఇంకా ఇక్కడ ఎందుకు? వెళ్ళు. నువ్వు ముయిరా. అసలు నేనేం చేయాలనుకుంటున్నానో నువ్వేం చేస్తున్నావురా? కర్మ, ఎలాంటి కొడుకు పుట్టాడు? కర్మ కర్మ. తప్పుకోమా. సాధారణంగా పెళ్లిలో ఇలాంటి వాళ్ళు బయట వాళ్ళు ఉంటారు, కానీ మనకి ఇంట్లో వాళ్ళే ఉన్నారు. అయితే పెళ్ళంతా సందడే సందడి. ఏంటి సమంత, సూర్యని మ్యారేజ్ చేసుకోబోతున్నావని చాలా హ్యాపీగా ఫుల్ జోస్తో ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు. ఈ పెళ్లి జరగదు సమంత. ఇంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నానో తెలుసా? రంగారావు గారిని మర్డర్ చేసింది ఎవరో కాదు, మీ డాడ్ అని సూర్యకి ఏదో ఒక గ్యాప్లో చెప్పేస్తా. దట్స్ కన్ఫర్మ్. నీ పెళ్లి జరగనివ్వను, అది గుర్తుంచుకో. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రే హాఫ్ బ్రెయిన్,